హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన మహాభారత సిరీస్ కి తిరిగి స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్ లో భీష్ముడు ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి, విదురుడికి వారి బలాలు ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ కురువంశానికి తర్వాతి తరం కావాలి. వంశం ముందుకు సాగాలంటే దానికి అతి ముఖ్యమైనది వివాహం. ఇక్కడే హస్తినాపురంలో భావోద్వేగభరితమైన మరియు విషాదకరమైన అధ్యాయం స్టార్ట్ అవుతుంది. అదే ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి వివాహం. సో ఇంకా కథలోకి వస్తే భీష్ముడు ధృతరాష్ట్రుడి కోసం తగిన వధువును వెతుకుతూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు పెద్ద బలవంతుడు, గొప్ప యోధుడు గాని పుట్టుకతోనే ధృతరాష్ట్రుడు అంధుడు. ఆ కాలంలో అంధుడైన రాజకుమారుడికి తన కూతురునిచ్చి వివాహం చేయడానికి ఏ మహారాజులు ఒప్పుకోకపోయేది. ఇది భీష్ముడికి రాజకీయ మరియు వ్యక్తిగత సవాల్గా అనిపించింది. ధృతరాష్ట్రుడికి ఒక గౌరవనీయమైన రాజకుటుంబం నుండి హస్తినాపుర మహారాణి కాగల యోగ్యత కలిగి ఉన్న ఒక వధువు కావాలి. ఎన్నో సంబంధాలు చూసినారు కానీ ఏది సెట్ కాలేదు. అప్పుడే భీష్ముడికి గాంధార దేశం గురించి తెలుస్తుంది. ప్రస్తుతం అది ఆఫ్ఘనిస్తాన్లో గాంధార్ ప్రాంతం. ఆ గాంధార రాజు సుబలుడు. ఆ రాజుకి ఒక కూతురుంది. ఆమె పేరే గాంధారి. కానీ గాంధారి ఒక సాధారణ కుమారి కాదు. ఆమెకి శివుడి నుండి ఒక గొప్ప వరం ఉంది. ఏమిటా వరం అంటే ఆమె 100 మంది పిల్లలకి జన్మనిస్తుందనే వరం ఉంటుంది. భీష్ముడికి ఇది ఒక కీలకమైన విషయం అనిపిస్తుంది. ఊహించండి, 9 కురురాజకుమారులు, రాజ్య వంశం యొక్క భవిష్యత్తు తరతరాల పాటు ఉంటుంది. వెంటనే గాంధారే ధృతరాష్ట్రుడికి సరైన జోడి అని నిర్ణయించుకొని పెళ్లి ప్రతిపాదనను గాంధారానికి పంపుతాడు. ఒకవైపు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం నుండి సంబంధం, ఇది ఒక గొప్ప గౌరవం. కానీ మరొక వైపు వాళ్ళు అడుగుతుంది ఒక అంధుడి కోసం. ఇది వారికి ఒక అవమానంగా అనిపించింది. గాంధార తండ్రి సుబలుడు, ఆమె సోదరుడు శకుని ఆశ్చర్యపోయి సంకోచించారు. కానీ భీష్ముడి ప్రతిపాదన అభ్యర్థనలా లేదు, ఒక ఆజ్ఞలా ఉంది. ఆయనని నిరాకరించడం అంటే హస్తినాపుర రాజ్యంతో యుద్ధానికి సిద్ధమైనట్టే. అందుకే బరువెక్కిన హృదయంతో ఆ వివాహానికి ఒప్పుకుంటారు. మ్యాటర్ మొత్తం గాంధారికి తెలిసిపోతుంది. అందరూ ఆమెను చూసి బాధపడతారు. కానీ ఆ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఎవ్వరూ తీసుకోనిది. అది అత్యున్నత త్యాగానికి, భక్తికి నిదర్శనం. గాంధారి ఒక ఊహకు అందని ఒక నిర్ణయం తీసుకుంటది. నా భర్త ప్రపంచాన్ని చూడలేనప్పుడు నేను మాత్రం ఎందుకు చూడాలి? ఆయన ఈ లోకపు అందాలను, రంగులను, వెలుగులను చూడలేనప్పుడు నేను కూడా వాటిని చూడదలుచుకోలేను. ఈ రోజు నుండి ఆయన లోకమే నా లోకం, ఆయన చీకటే నా చీకటి అని చెప్తారు. ఇట్లా ప్రతిజ్ఞ చేసి ఒక క్లాత్ తీసుకొని తన కళ్ళకి గట్టిగా కట్టుకుంటది. కళ్ళకి ఆ క్లాత్ ఒక్క రోజుకు 2 రోజులకు కాదు, తను జీవించి ఉన్నంత వరకు ఆ క్లాత్ ని కళ్ళకి కట్టుకునే ఉంటది. ఆమె వివాహం చేసుకొని హస్తినాపురానికి వచ్చినప్పుడు ఆమె భక్తిని చూసి యావత్ కురు కుటుంబం నిశ్చేష్టులైతారు. కానీ ఈ త్యాగాన్ని చూసి మెచ్చుకొని ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి హస్తినాపురం పైన విపరీతమైన కోపం వచ్చింది. అతనే శకుని. గాంధారి సోదరుడైన శకునికి ఇది ఘోరమైన అన్యాయంలా అనిపిస్తుంది. భీష్ముడి అహంకారం వల్లనే నా సోదరి జీవితం చీకటిమయం అయిందని అనుకుంటాడు అని శకుని రగిలిపోతాడు. ఆ రోజే శకుని కూడా ఒక శపథం చేస్తాడు. తన సోదరికి అన్యాయం చేసిన ఆ కురువంశాన్ని నాశనం చేయాలని అనుకుంటాడు. ఈ పెళ్లి కేవలం 2 వ్యక్తులు కలవడమే కాదు, మానవ చరిత్రలో అతిపెద్ద యుద్ధానికి ఇది ఒక పునాది. గాంధారి కళ్ళకు కట్టుకున్న గంతలు ఆమె భక్తికి గుర్తు, కానీ అది రాబోయే చీకటికి కూడా అదే సంకేతం. సో ఇలా ధృతరాష్ట్రుడు గాంధారిల వివాహం జరుగుతుంది. మరి తమ్ముడైన పాండురాజు సంగతి ఏంటి? కుంతి కథ ఏమిటి? ఆమె గతం వెనక ఉన్న రహస్యం ఏంటి? పాండురాజు మరణం వెనక ఉన్న శాపం ఏంటిది? సో ఇవన్నీ మనం తర్వాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ మహాభారత ప్రతి ఎపిసోడ్ ని చూడండి. ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.